అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు వారాహిది అమ్మవారిని సన్నిధానాన్ని దర్శనం చేసుకోవడానికి ఈసీఎల్ నుంచి వచ్చాము. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మేము అందరం కూడా 25 మంది వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. అసలు నాకైతే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను చాలా విషయాలు తెలుస్తున్నాను. పంతులు గారు అన్ని కూడా చాలా క్లుప్తంగా వివరంగా చెప్పడం జరిగింది. తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. మేమైతే మాత్రం మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను. విజయలక్ష్మి గారు, స్వప్న గారు, సరిత గారు, స్నేహలత, భాగ్యలక్ష్మి ఆంటీ, జ్యోతి గారు, జ్యోతక్క, ఉమక్క, స్వప్న. నా పేరు సరిత. నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక చాలా మంచిగా అనిపించింది. అమ్మవారు చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. అమ్మవారి పంతులు గారు కూడా చాలా బాగా చెప్పారు. అమ్మవారి గురించి చాలా బాగా అనిపించింది. మాకు చాలా బాగుంది. అమ్మవారి రూపం చూస్తుంటే చాలా నిండుగా చాలా బాగా అనిపించింది అమ్మవారు. మేము యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వచ్చామన్నమాట, అమ్మవారి దర్శనం చేసుకుందామని. నమస్కారములు. మేము ఈ అమ్మవారి గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాము. అది మా ఫ్రెండ్ మాకు సెండ్ చేసింది. అమ్మవారు చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని చూడగానే ఆవిడ కోరిన కోరికలు నెరవేరుస్తుందని మాకు వేరే వాళ్ళు చెప్తే విని వచ్చాము. ఇక్కడ చూసాక నిజమని అనిపిస్తుంది. నా పేరు స్నేహలత. నేను యూట్యూబ్ నుంచి తెలుసుకొని వచ్చాను. ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేశారు అని చెప్పి వారాహిదేవి అమ్మవారిని చూడడానికని ఈసీఎల్ నుంచి వచ్చాము. అయితే చాలా మంది పూజ చేసుకోవాలనుకుంటే చాలా రకాల యూట్యూబ్లో భయపెడుతున్నారు. చెప్పాలంటే కొంతమంది నిజం చెప్తున్నారు, కొంతమంది భయపెడుతున్నారు. అవన్నీ కూడా నేను పంతులు గారిని అడిగాను. చాలా సందేహాలు నాకైతే మాత్రం చాలా నివృత్తి అయిపోయాయి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పారు. కొంతమంది అమ్మవారు చాలా నిష్టగా ఉండాలనేది నిజమే, కానీ కొంతమంది ఏంటంటే చేయకూడదు, ఇది మనం చేసేది కాదని చెప్పి భయపెడుతున్నారు. కానీ పంతులు గారు చాలా వివరంగా చెప్పారు. భయపడేది లేదు. అమ్మ ఎప్పటికైనా సరే బిడ్డలను ఆశీర్దిస్తుంది తప్పితే అమ్మ ఎప్పుడు కూడా బిడ్డల మంచి కోరుతుంది కానీ చెడు కోరదు అని చెప్పారు పంతులు గారు. అయితే చాలా సందేహాలు నివృత్తి చేశారు. ఇంకా కొంతమంది ఏమో నాన్ వెజ్ తినకూడదని, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, సాయంత్రం పాటు పూజ చేయాలా, పొద్దున పూజ చేయాలా అని అడిగాము. చాలా విషయాలు అడిగాము. అవన్నిటికి కూడా పంతులు గారు చాలా సమాధానం అయితే చెప్పారు. మాకైతే చాలా సందేహాలు అయితే నివృత్తి అయ్యాయి. చాలా సంతోషంగా అనిపించింది. చాలా మనసుకైతే మాత్రం చాలా తృప్తి అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే. శ్రీమాత్రే నమః. నా పేరు విజయలక్ష్మి అండి. మేము ఈసీఎల్ నుండి వచ్చాము. వరాహి అమ్మవారి అని మేము గూగుల్లో కొట్టగానే మాకు అమ్మవారి సన్నిధి ఇక్కడికి తీసుకొని వచ్చిందనమాట. అలా మేము అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అసలు కూర్చొని చూస్తూ ఉంటే అమ్మవారు ఎంత ప్రసన్న వదనంతో ఉన్నారో చెప్పలేమో, వర్ణించలేమో. అలాగే మాకు పంతులు గారు కూడా అన్ని వివరంగా చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. శ్రీమాత్రే నమః.